సెఫాలజిస్ట్గా చెప్పుకునే ఆరా మస్తాను ఈవీఎంల మీద 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద 3 కామెంట్స్ చేశారు. ఈవీఎంస్ని ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేయొచ్చు అన్నట్టు ఒకటి, అలాగే 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పోలైన వాటికంటే 12% ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అనే రిపోర్ట్ ఇచ్చారు అనేసి ఒకటి, ఇంకోటి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన రీకౌంటింగ్ పిటిషన్ మీద. వీటినే ఈ వైసీపీ వాళ్ళు సాక్షి రెగ్యులర్గా ప్రచారం చేస్తా తిప్పుతూ ఉన్నారు. అందుకే వీటిలో ఈయన మాట్లాడిన వాటిల్లో అసలు నిజాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అందుకే ఆయన మాట్లాడిన ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించి ఈ 10 seconds వీడియో పెట్టి చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. మీ సర్వేలు జనరల్ గా 99% కరెక్ట్ గా వచ్చినాయి, కానీ ఊహించారు అసలు ఈ పరిణామం? ఊహించలేదండి, ఊహించలేదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఏమంటారు మ్యానిపులేషన్ జరుగుతాయని, కానీ ఇట్లా ఈవీఎంలో ఎఫెక్ట్ ఒకటి, రెండు ఈ ఓటర్ల జాబితాల్లో జరిగే మతలబులు ఇవన్నీ మీరు ఊహించలేకపోయారా? అంటే జరుగుతాయని తెలుసు కానీ నేను ఊహించలేను కదా ఇట్లా జరిగింది అనేటువంటిది. అంటే మీకేం సమాచారం లేదు దానికి సంబంధించి? ఒకవేళ సమాచారం ఉన్నా కూడా నేను ఇప్పుడు కెమెరాల ముందు వాటి విషయాలు నేను ప్రస్తావించే స్థితిలో లేను. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ హ్యాకింగ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేసేటువంటి పని. ఇదేదో ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటే పొరపాటు. ఇవి టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉండి ఇజ్రాయెల్ అండ్ రష్యా వంటి దేశాల సాఫ్ట్వేర్ కంపెనీల సహకారంతో చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఇది. సరే, దీన్ని ఒడిసి పట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని ఉపయోగించుకోగలుగుతాయి. దీని మీద అవగాహన లేనటువంటి రాజకీయ పార్టీలు ఒడిసి పట్టుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే అలా ఉండదు. ఇప్పుడు టెక్నాలజీ విషయంలో తలదన్నేవాడు ఉంటే చూశారు కదండి, ఇందులో 2 కామెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి కొమ్మినేని శ్రీనివాస్ నుండి, అరామస్తాన్ గారు మీరు చేసిన సర్వేలన్నీ కరెక్టే, 99% యాక్యురేట్గా వచ్చినాయి, ఒక్క 2024 ఆంధ్రప్రదేశ్ తప్ప, అంటే అవకతవకలు జరిగినాయి అనేసి మీరు కనుక్కోలేకపోయారా, అది ఇది అనేసి ఏదో జరిగినట్టు కన్ఫర్మేషన్ చేసి చెబుతున్నాడు ఈ కొమ్మినేని శ్రీనివాస్. దానికి ఆరామస్తాన్ ఉండేసి అవునండి అన్నీ సక్సెస్ అయ్యి, ఇది ఒకటే ఫెయిల్ అయింది, అవకతవకలు కనుక్కోలేకపోయాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఫస్ట్ ఈయన 99% సక్సెస్ రేట్ ఎక్కడుంది? ఈయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సర్వే రిపోర్టు 2014 చూస్తే ఆయన చెప్పింది వైసీపీ 102 సీట్లతోటి అధికారంలోకి వస్తుందని, తెలుగుదేశం కూటమి 55 నుంచి 60 లోపే వస్తాయి ఈ సీట్లు అనేసి ఇచ్చాడు. ఆ తర్వాత నీకు చూస్తే రిజల్ట్ తెలుగుదేశానికి 102 పైన వచ్చినాయి, వీళ్ళకు 60 లోపే వచ్చినాయి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరిగింది. అదేంటి ఎంత తప్పుగా రిపోర్ట్ ఇచ్చారు అనేసి ఆ తర్వాత ఈయన క్వశ్చన్ చేస్తే ఈయన చెప్పింది ఏంటంటే, నేను అది ప్రీపోల్ సర్వే ఎలక్షన్కి చాలా ముందు చేసి ఇచ్చాను, అందుకే కొంచెం తప్పు వచ్చింది అనేసి చెబుతా ఉన్నాడు. ఈయన ఆ రోజు సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 21, 2014 తేదీన. ఆ రోజు ఎలక్షన్ జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ 30, 2014. అంటే ఎలక్షన్కి 9 రోజుల ముందు ఈయన సర్వే రిలీజ్ చేశాడు. వైసీపీ 100 సీట్లతో అధికారంలోకి వస్తుందని, దాన్ని డెక్కన్ క్రానికల్లో వీళ్ళ పేపర్లన్నీ పబ్లిష్ చేసినాయి. మళ్ళీ ఈయన ఉండేసి నేను ఎప్పుడో ముందు చేశాను అందుకని లేదు అనేసి ఈయన సర్వేని ఈయన కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. 9 రోజుల ముందు సర్వే రిపోర్ట్ చేస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్గా జరిగింది రిజల్ట్ ఇది. ఆ తర్వాత 2019లో ఈయన సర్వే ఇచ్చాడు, దాంట్లో వైసీపీకి 130 ఏమో వస్తాయని ఇచ్చాడు, అది కరెక్ట్గానే జరిగింది అది. ఆ తర్వాత ఈయన మళ్ళీ సర్వే చేసింది ఏది? 2020-21 టైంలో తిరుపతి బై ఎలక్షన్స్ జరిగింది కదా, ఆ ఎలక్షన్కి సంబంధించి సర్వే రిలీజ్ చేశాడు. మీకు ఆ రోజు ఆ ఎలక్షన్స్లో వైసీపీ గెలుచుద్దని అందరికీ తెలుసు, కానీ ఓట్ షేర్కి సంబంధించి అందరి ఇది కూడా ఆ రోజు ఈయన ఇచ్చింది ఏంది? తెలుగుదేశానికి 23% మాత్రమే ఓట్ షేర్ వస్తుంది అనేసి ఇచ్చాడు. కానీ ఆ రోజు తెలుగుదేశానికి వచ్చిందంతా 32%, అంటే 10% ఓట్ షేర్ డిఫరెన్స్. కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన సర్వేనే చేస్తే అందులో ఈయన ఇచ్చిన సర్వే 10% ఓట్ షేర్ డిఫరెన్స్ వచ్చింది. డిజాస్టర్ అది కూడా. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఏది? 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి 120, 110 వస్తాయి అనేసి ఇచ్చాడు, గట్టిగా 11 వచ్చినాయి అన్నమాట. అంటే ఈయన 4 సార్లు ఆంధ్రప్రదేశ్ మీద సర్వే ఇస్తే 2014, 2019, 2021 బై ఎలక్షన్, 2024 4 సార్లు ఇస్తే 3 సార్లు డిజాస్టర్ ఫెయిల్ అయింది, ఒకసారి 2019లో మాత్రమే సక్సెస్ అయింది. దీన్ని పట్టుకొని 99% సక్సెస్ అని అంటారు, 99% ఫెయిల్యూర్ అనాలి ఇది. ఇదొకటి. అలాగే ఈయన మళ్ళీ ఇంకోటి చెబుతాడు, నా సర్వేనే కాదండి మిగతా సర్వేస్ కూడా చాలా ఫెయిల్ అయినాయి, నేషనల్ సర్వేస్ కానీ ఇవన్నీ. మీకు చూస్తే పార్థదాస్ అనే సర్వే కూడా ఇచ్చారు, ఆయనది కూడా ఫెయిల్ అయింది అనేసి మాట్లాడాడు. పర్టికులర్గా ఈ పేరును కోట్ చేశాడు అనమాట ఆయన. మీకు ఆ పార్థదాస్ సర్వే అనే దాన్ని ఈయన కోట్ చేయటం చూస్తే ఈయన స్థాయిని ఈయన తగ్గించుకోవటమో, లేకపోతే ఇప్పటిదాకా ఆరామస్తాన్ గారిని మనం ఎక్కువగా ఊహించుకోవటమో జరిగింది అన్నట్లు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ పార్థదాస్ అనే వ్యక్తి నాకు తెలిసినంతలో సర్వేలు చేయడండి. ఇతను కాంగ్రెస్ ఎస్ఎంలో ఏదో పనిచేస్తుంటాడు, ట్విట్టర్లో ట్వీట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతను ప్రతి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ గెలుచుద్ది అనేసి చేస్తూ ఉంటాడు, అది గుజరాత్ కానీ పంజాబ్ కానీ అన్నిట్లో. లక్కీగా తెలంగాణ ఎలక్షన్స్లో 2023లో వచ్చేసరికి ఇతను 62 ఏమో గెలుచుద్ది అన్నారు కాంగ్రెస్, అంతే వచ్చినాయి.
కాకపోతే మీరు మళ్ళీ చూస్తే అందులో కూడా ఇతను ఏవైతే 62 సీట్లు కాంగ్రెస్ గెలుచుద్ది అని అనేసి అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చారు కదా, అందులో 36 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. 36 సీట్లు అందులో కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ మిగతా సీట్లలో గెలవటం వల్ల ఇతను చెప్పిన 62 నంబర్ మ్యాచ్ అయింది. అది జరిగింది. దాన్ని పట్టుకొని ఇతను నుండి అదో సర్వే అన్నట్లు దాన్ని ఆరామస్థాన్ కోట్ చేయటం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లా. అంతెందుకు వీళ్ళ సాక్షి పేపర్లోనే వేసుకున్నారు కదా, ఇదిగో అన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఇచ్చినాయి అని సాక్షిలో వేసుకుంది. వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటి అని అనేది ఒకసారి చూడండి. అందులో ఒకటైతే ట్విట్టర్లో ఒక అతను ఎల్ఆర్ సర్వే అని అనేసి ఏదో వేసుకుంటే ట్వీట్, దాన్ని పట్టుకొని సాక్షిలో మెయిన్ పేపర్లో వేసారనమాట, ఎల్ఆర్ సర్వే వైసీపీకి అనుకూలంగా ఇచ్చిందని. ఆ తర్వాత రోజు అతను ట్విట్టర్లో నా సర్వే నేనేదో వేసుకుంటే ఓరిక దాన్ని తీసుకొచ్చేసి మెయిన్ పేపర్లో వేసుకున్నారు ఏంది అని నవ్వుకుంటా అతను వేసుకున్నాడు. ఆ రోజు ఈ సాక్షిలో వేసుకున్న సర్వే లిస్టులు ఇవన్నీ చూస్తే వైసీపీకి అనుకూలంగా ఏవి ఇచ్చినాయి అని అనేసి అంటే ఒక్కదానికి కూడా ఊరు పేరు లేదండి. అన్నీ అంటే అయ్యి పేర్లు పెట్టుకొని ఇవన్నీ ఇచ్చినాయి అని అనేసి అని పెట్టుకున్నారు. ఈ ఎల్ఆర్ సర్వేలు ఇట్లాంటి పాతదాసులు అనేవి ఇవి. అందులో కొద్దిగా గొప్ప తెలిసినవి ఏంటి అంటే టైమ్స్ నౌ అనేది. ఆ టైమ్స్ నౌ ఏంటి, వైసీపీ ప్రభుత్వంతో ఆ రోజు పార్ట్నర్షిప్లో ఉంది. 8 కోట్లు ఇది పే చేశారు ఇవన్నీ అని అనేసి మనకు అధికారిక జీవోలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి TV9 తెలుగులో. ఆ TV9కి వీళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటి అని అనేది అందరికీ తెలిసిందే. ఇక ఈ ఆరామస్తాను అంతకు మించి ఒక్కటన్నా క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఒక్కటి కూడా వైసీపీ గెలుచుద్ది అని అనేసి ఇవ్వలేదండి. అదే మీకు ఆ రోజు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చిన సర్వే రిపోర్ట్లు ఇవి చూస్తే మీకు ఈ రోజు కూడా ఇండియాలో టాప్ సర్వే ఏజెన్సీలు అనేసి అంటే యాక్సిస్ ఇండియా, టుడేస్ చాణక్య ఇవే చెబుతూ ఉంటారు. ఆ రోజు చూస్తే టుడేస్ చాణక్య, యాక్సిస్ ఇండియా, ఇండియా టీవీ, సి ఓటరు, CNN ఇవి అన్నీ కూడా టాప్ 6 ఏజెన్సీస్ మొత్తం కూడా తెలుగుదేశం కూటమే గెలుచుద్ది అని అనేసి ఇచ్చారు. అది కూడా ఏంటి 21 నుంచి 22 ఎంపీ సీట్లు కన్ఫామ్ అని అనేసి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని అనేసి ఇచ్చారు ప్రతి సర్వే కూడా అందులో. అలాగే మన లోకల్లో కూడా కొన్ని పాపులర్ అయ్యి చూస్తే జమీన్ రైతు అనేది, ఆ జమీన్ రైతు నెల్లూరు బేస్డ్ పేపరు. అది ఎప్పటి నుంచో అది యాక్చువల్గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే పేపరు తొలి నుంచి. నాకు బాగా గుర్తు 94 ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఒకసారి చూశాను. అందులో ఏంటి వాళ్ళు మెన్షన్ చేసింది, వస్తున్నాయి పసుపు చీకట్లు అని అనేసి ఇచ్చారు. అంటే తెలుగుదేశం గెలుస్తుంది, అంధకారంగా పోతుంది రాష్ట్రం అనే మీనింగ్లో వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2009 ఎలక్షన్స్లో అయితే వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుచుద్ది, కానీ నెల్లూరులో మాత్రం తెలుగుదేశానికి ఆధిక్యం అని అనేసి ఇచ్చారు. వాళ్ళు చెప్పినట్టే నెల్లూరులో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, కానీ 2009లో కాంగ్రెస్ గెలిచింది రాష్ట్రంలో. 2014లో వాళ్ళు పెట్టిన హెడ్లైన్ ఫ్యాన్ ది గోలే కానీ గాలి లేదు అని అనేసి ఇచ్చారు. అంటే వైసీపీకి గెలుస్తుంది అనే గోల తప్పిస్తే గాలి లేదు, తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది అని అనేసి ఇచ్చారు. 2019లో మాత్రం వాళ్ళు అప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అని ఇచ్చారు, అది ఫెయిల్ అయింది. 2024లో వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం వస్తుంది 150 సీట్లకు పైగా అని అనేసి వాళ్ళు ఇచ్చారు, అది అంతే జరిగింది. అలాగే కేకే సర్వే అని అనేసి ఒకటి, అది 2019లో వాళ్ళు ఇచ్చినట్టున్నారు తొలిసారిగా, వైసీపీకి కరెక్ట్గా ఇచ్చారు 150 అని. అదే 2024లో కూడా 160+ అని అనేసి తెలుగుదేశం కూటమికి ఇచ్చారు, అంతే జరిగిందనమాట. ఇలా చూస్తే స్టేట్ నుంచి నేషనల్ నుంచి స్టేట్ లెవెల్ దాకా టాప్ ఏజెన్సీస్ అనుకున్నవి అన్నీ కూడా తెలుగుదేశం కూటమికే గెలుపు అని అనేసి ఇచ్చారండి. ఇలా అన్ని సర్వేలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. వీళ్ళ సర్వే వీళ్ళకి వచ్చేసరికి ఏది కూడా అనుకూలంగా ఇచ్చింది లేదు, అయినా కూడా వీళ్ళు ఇది మాట్లాడుతూ ఉన్నారు. అంతెందుకండి, మీకు ఈ ఎలక్షన్స్కి 1 year ముందు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది కదా. ఆ ఎలక్షన్స్ ఏంటి, దాదాపుగా 108 నియోజకవర్గాల పరిధిలో 6 లక్షల ఓటర్లతోటి ఎలక్షన్స్ జరిగింది. ఆ రోజు ఉన్న 108 నియోజకవర్గాల పరిధిలో 97 నియోజకవర్గాల్లో ఆ రోజు వైసీపీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అందులో ఉంది. అయినా కానీ ఆ మూడిట్లో కూడా తెలుగుదేశం గెలిచింది ఆ రోజు. అది ఓటర్ శాంపిల్ కాదా, 6 లక్షల ఓట్ల శాంపిల్ 108 నియోజకవర్గాల పరిధిలో అందులో వైసీపీ అధికారంలో ఉంది అని అనేసి అన్నా కూడా అక్కడ తెలుగుదేశం గెలిచింది అంటే అది మీకు శాంపిల్ కింద కనపట్టలేదా? అదే మీకు అంతకుముందు 2016-17 టైంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదే ఎలక్షన్స్ జరిగితే అప్పుడు ప్రకాశం ఎమ్మెల్సీది తెలుగుదేశం ఓడిపోయింది, అలాగే తూర్పు రాయలసీమది తెలుగుదేశం ఓడిపోయింది అనమాట. అలానే 2019లో కూడా తెలుగుదేశం ఓడిపోయింది. ఇవన్నీ శాంపిల్స్ కదా, ఇవన్నీ ఇట్ట కనపడుతుంటే ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడతా ఈ రకంగా జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇతను అన్నది ఇంకోటి ఏంటి, ఈ ఈవీఎం సాఫ్ట్వేర్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా అది ఇది చేయొచ్చు అన్నట్టు మాట్లాడారండి. మీకు ఫస్ట్ ఈ ఈవీఎం అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ అనో లేకపోతే ఇది అని అనేసి మాట్లాడటమే అవగాహన లేనితనం అని అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే మన ఈవీఎంస్ స్మార్ట్ కాదండి, ఇవి కేవలం ఒక క్యాలిక్యులేటర్ టైపే అన్నమాట. ఇవి స్టాండర్డ్ అలోన్ డివైజెస్, ఇవి వేటికి కనెక్ట్ కావు, అది వైఫై కానీ నెట్వర్క్ కానీ దేనికి కనెక్ట్ కావు, బ్లూటూత్ కానీ వీటికి ఏవి.
ఇది కేవలం క్యాలిక్యులేటర్ లాగా, మన క్యాలిక్యులేటర్లో ఏంటి 1 × 2 వేస్తే ఇది నెంబర్ ఇవ్వాలి అనేసి కోడ్ రాసి ఉంటుంది కదా, ఇంకా అంతే అనమాట. ఇందులో కూడా ఏంటి, ఇందులో మైక్రో చిప్ ఒకటి ఉంటుంది. ఆ చిప్లో ఈ కౌంటింగ్ మాత్రమే, కౌంట్ చేయడానికి మాత్రమే ఇది పెట్టేసి ఉంటుంది అనమాట. అది కూడా 1 టైం ప్రోగ్రామబుల్ చిప్, రెండోసారి అది ప్రోగ్రామ్ రీరైట్ చేయడానికి కానీ ఇదేమీ లేదు. కొంతమంది ఏంటంటే ఈ ఎలాన్ మస్క్ కామెంట్స్ని తీసుకొచ్చి ఇది చూపిస్తూ ఉంటారు. ఎలాన్ మస్క్ కామెంట్స్ చేసింది ఈవీఎంస్ మీద, అది యుఎస్లో ఉన్న ఈవీఎంస్ని బేస్ చేసుకోనండి. మీకు యుఎస్లో వచ్చేసరికి ప్రతి స్టేట్కి ఒక్కో టైప్ ఈవీఎంస్ వాడుతూ ఉంటారు, అన్నిటికి కూడా ఒకే టైప్ ఈవీఎంస్ కూడా వాడరు. అలాగే ఒక్కో స్టేట్లో ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీ నుంచి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మీకు అందులో అవి వైఫై కనెక్ట్ అవుతూ ఉంటాయి, చాలా వరకు కొన్ని నెట్వర్క్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు వాటిల్లో కొన్నిటికి వచ్చేసరికి కొన్ని స్టేట్స్లో వీవీప్యాట్ స్లిప్స్లో కూడా ఉండవు యుఎస్లో. అదే మన ఇండియాలో అయితే అలా కాదు. అలాగే అక్కడ యుఎస్లో వాటికి వచ్చేసరికి ఒక స్టేట్లో ఉన్న ఈవీఎంస్ ఉంటే వాటన్నిటిలోకి ఒకే టైంలో ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేయొచ్చు, ఒకే టైంలో ప్రోగ్రామ్ అనేది పంపించవచ్చు అనమాట. అదే కూడా నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు. అదే మన ఇండియాలో ఉన్నవి అయితే ఇవి ప్రైవేట్ వాటి ద్వారా చేసింది కాదు, మన గవర్నమెంట్ వాటి ద్వారా బిఎల్, ఈసీఎల్ వీటి ద్వారా చేసినవి. అలాగే వీటిని ఒకేసారి అన్ని ఈవీఎంలోకి ఒకే ప్రోగ్రామ్ పంపించడం కూడా జరగదు. ప్రతి ఈవీఎంలో కూడా ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ను మాన్యువల్గా పెట్టడమే అన్నమాట. ప్రతి దాన్ని మాన్యువల్గా తీసుకెళ్ళి ఆ చిప్ పెట్టడమే. అలాగే ఆ చిప్ వచ్చేసరికి మళ్ళీ రెండోసారి రీరైట్ చేయడానికి కూడా కుదరదు. రీరైట్ చేయడానికి వస్తే మొత్తం ఫెయిల్ అయిపోద్ది. అది మొత్తం ఆ ఈవీఎంలో ఇది ప్రతి చిప్ పెట్టిన తర్వాత వాటిని సీల్ చేస్తారు. సీల్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు పోలింగ్ డే రోజు ఉదయం పూట అందరికీ తెలిసిందే కదా, మాక్ పోలింగ్ చేస్తారనమాట. మాక్ పోలింగ్ చేసి అన్ని సింబల్స్కి కరెక్ట్గానే పడుతున్నాయా లేదా ఇది అని అనేసి చూస్తారు. అన్నీ పడుతున్నాయి, అంతా కరెక్ట్గానే ఉంది అన్న తర్వాతే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఏ నెట్వర్క్కి దేనికి కరెక్ట్గా దాన్ని అసలు స్మార్ట్ దాన్ని కానీ ఇతను వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అదేదో పెద్ద ఇది అన్నట్లు ఇతను మాట్లాడుతూ ఉన్నారనమాట. దీన్ని బట్టి వీళ్ళ అవగాహన ఏంటి, లేకపోతే వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారా అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈయన చేసిన రెండో కామెంట్కి సంబంధించి ఈ 10 సెకండ్స్ వీడియో పెట్టి ఒకసారి చూడండి. తెలంగాణ 12.5% ఓట్లు పెరిగినాయి మీరు నమ్ముతున్నారా? నమ్మితే అంటే ఆల్రెడీ ఆఫ్ కోర్స్ వచ్చింది అనుకోండి. ఓవరాల్ గా ఇట్లాంటి అబ్జర్వేషన్స్ ఏంటి, ఏమేమి అవకాశాలు జరిగినాయి? ఈ ఓట్ల పెరుగుదల విషయంలో ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ పోలింగ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి 226 పేజీల నివేదికను ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. వారి లెక్క ప్రకారం 12.54% ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సహజంగా చిన్న విషయం, చాలా పెద్ద విషయం, అది ప్రజాస్వామ్యాన్ని పరిహసించేటువంటి విషయం. రెండో ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో కనుక నిజం లేకుంటే వెంటనే వారి మీద కేసు నమోదు చేయాలి, వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు కాబట్టి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ చేసినటువంటి ఆరోపణలు నిజమని నమ్మాల్సి వస్తుంది. చూశారు కదండి, ఇతను అంటుంది ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే 12% ఎక్కువ ఓట్లను కౌంట్ చేశారు అనే రిపోర్ట్ ఇచ్చింది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇది. వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో 5 దాకా పోలైన ఓట్లు 69% అని అనేసి చెప్పారు. ఆ తర్వాత 2 రోజులకి మొత్తం 80% ఓటింగు అని అనేసి చెప్పారు. అంటే 12% ఎక్కువ ఓట్లు పెరిగినాయి. ఇది హైక్డ్ ఓటు అని అనేసి అంటారు. అలానే ఒరిస్సాలో 10% అని, మహారాష్ట్రలో 10% అని ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, అంటే 5 తర్వాత ఓట్లు వేసిన వాళ్ళందరూ ఓటర్లు కాదు అని అనేసి వీళ్ళ మీనింగ్. మీకు చూస్తే మనకున్న ప్రొసీజర్ ఏంటి, 6 లోపు లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి 8 దాకైనా అని అనేసి. అలానే 2019 ఎలక్షన్స్లో కూడా చూస్తే అర్ధరాత్రి 1 గంట దాకా 2 దాకా ఎలక్షన్ జరిగింది కదా. మీకు ఆ రోజు కూడా 5 దాకా ఎంత పోలైంది అని అనేసి ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజులకు మొత్తం పోలింగ్ కలిపి 80% పోలైంది అని ఇచ్చారు. అలానే 2024లో కూడా ఏమని ఇచ్చారు, 5 దాకా 68% అని ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజులకి మొత్తం కలిపి 81%. 2019లో 80 అయితే 2024లో 81%. మీకు ఏంటి జరిగేది, 5 తర్వాత కూడా ఉండేసి 6 దాకా లైన్లో ఉన్న వాళ్ళందరి, అలాగే ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఇవన్నీ కలిపి ఆ తర్వాత పర్సంటేజ్ అనేది ఇస్తారు. అంతెందుకు, మీకు మన తెలంగాణ ఎలక్షన్స్ చూసుకున్నా కానీ 2023 అందులో కాంగ్రెస్ గెలిచింది కదా. అందులో ఏంటి, పోలింగ్ రోజు 63% పోలైంది 5 దాకా అనేసి ఇచ్చారు. ఆ తర్వాత 2 రోజులకి 71%, అంటే 8% పెరిగినట్టు అనేసి ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఇచ్చారు. అలాగే మీకు ఆ రోజు వీళ్ళ సాక్షి పేపర్లోనే చూసుకోండి, సాక్షి పేపర్లో కూడా ఏమని క్లియర్గా ఇచ్చారు ఆ రోజు ఈసీఐ ఇచ్చిన స్టేట్మెంటు, 5 దాకా పోలైంది ఈ 68.5%. అలాగే రాత్రి 9 దాకా కూడా 3500 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగుతూనే ఉంది. అలాగే రాత్రి 10:30, 11 దాకా 400 బూతుల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. వీటన్నిటిని, అలాగే పోస్టల్ బ్యాలెట్ని, వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి రిపోర్ట్ ఇస్తాము అని అనేసి చెప్పారు. అలాగనే వీటన్నిటిని కన్సాలిడేట్ చేసేసి 80% 80 అనేసి ఇది ఇచ్చారనమాట. ఏంటి ఇందులో
ఇవన్నీ హైక్డ్ ఓట్ అంటే ఇవన్నీ ఓట్లు కావా లేకపోతే ఓటర్స్ కాదా వాళ్ళందరూ? సరే అది కాదు, ఇంకోటి చూడండి, మీకు వాళ్ళందరూ ఏదో ఓట్లు కాదు వేసారనో లేకపోతే ఏదో కౌంట్ చేశారని అనేసే వీళ్ళు అన్నట్టు అనుకుంటే, మీకు మన ప్రొసీజర్ ఏంటి? ఎలక్షన్ రోజు అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అక్కడ ఉంటారు కదా, ఆ రోజు ఏంటి మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఓటేయడానికి వస్తారో ఆ ఓటర్ ఐడిని ఇది మొత్తం పెట్టుకొని ఎవరికి వాళ్ళు మాన్యువల్గా టిక్ పెట్టుకుంటూ ఉంటారు, ఇదిగో ఈ ఓటు అయిపోయింది ఈ ఓటు అయిపోయింది అని అనేసి. ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం అటు ఆ ఏజెంట్ దగ్గర ఎన్ని ఓట్లు పోలేని అన్నట్లు అతని దగ్గర కౌంట్ ఉంటుంది, ఇతని దగ్గర కౌంట్ ఉంటుంది, మాన్యువల్గా కౌంట్ చేసింది. దాన్ని ఈవీఎంలో పడిన ఓట్లతోటి కౌంట్ తోటి మ్యాచ్ చేస్తారు. మొత్తం మ్యాచ్ అయిన తర్వాత ఫామ్ 17C అని అనేసి ఉంటుంది. ఆ ఫామ్ 17Cలో క్లియర్గా రాస్తారనమాట, ఇదిగో ఈ బూత్లో ఈ ఊళ్ళో ఇన్ని ఓట్లు పోలేని అని అనేసి. దాని మీద ఈ అన్ని పార్టీల ఏజెంట్లు అక్కడ ఉన్నోళ్ళు సంతకాలు చేస్తారు. ఆ తర్వాత ఈవీఎంని సీల్ చేస్తారు. ఆ సీల్ మీద కూడా ఈ పార్టీ ఏజెంట్లు సంతకాలు చేస్తారు. మీకు ఆ తర్వాత కౌంటింగ్ రోజు ఆ ఈవీఎంని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ సీల్ కరెక్ట్గా ఉందా లేదా అని అనేసి చూస్తారు. వీళ్ళు సంతకాలు చేసి కరెక్ట్గానే ఉందా లేదా, ఏమైనా సీల్ ఏమైనా బ్రేక్ అయిందా ఇది అని అనేసి. అది కరెక్ట్గానే ఉంది అన్న తర్వాత ఫస్ట్ అసలు మొత్తం ఆ ఈవీఎంలో పోలేని ఓట్లు ఏంటి అని అనేసి మొత్తం ఓట్ల కౌంట్ చూస్తారు. అప్పుడు ఆ ఓట్ల కౌంట్ని ఆ రోజు ఏదైతే ఎలక్షన్ రోజు ఫామ్ 17Cలో రాస్తారు కదా, ఈ బూత్లో ఇన్ని ఓట్లు పోలేని అని అనేసి అన్ని పార్టీల వాళ్ళు సంతకం చేస్తారు కదా, ఆ ఓట్ల కౌంట్ తోటి మ్యాచ్ అయితేనే కౌంటింగ్కి వెళ్తారు, లేకపోతే కౌంటింగే చేయరు. వీరు అన్నట్టు ఏమన్నా అర్ధరాత్రి లేకపోతే ఏమైనా వేసినయో లేకపోతే ఆ తర్వాత వేసిన ఓట్లో ఇది లేకపోతే ఇది అనుకుంటే మీకు ఆ రోజు ఆ ఏజెంట్లు అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలు ఎలా చేస్తారు? ఆ సంతకాలు మ్యాచ్ అయితేనే కదా తర్వాత ఫామ్ 17Cలో ఇది పెట్టేది. అలాగే అదే రోజు ఆ సెగ్మెంట్లో ఒక 5 ఈవీఎంలని వీవీప్యాట్ల స్లిప్లతోటి మాన్యువల్గా వెరిఫై చేస్తారు. అందులో కూడా కౌంటింగ్ మ్యాచ్ అయిన తర్వాతే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఇది జరిగింది. ఇంకెక్కడ ఏంటి హైక్డ్ ఓటు లేకపోతే ఇది పెరిగిన ఓటు? ఏ రకంగా చెబుతారు దీని మీద? ఈయనుండి అనేసి అంటారు ఏంటి, వాళ్ళు చెప్పింది తప్పే అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా, చర్యలు తీసుకోలేదు కాబట్టి నాకు అనుమానంగా ఉంది, ఏదో జరిగినట్టే అనుకోవాలి అన్నట్లు ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఏదైతే ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ అది ఆ రోజు మాట్లాడారో, అది సంస్థ కాదు, ఒక 4 రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చేసి ఒక దీనిలాగా పెట్టుకొని వాళ్ళు కామెంట్స్ చేశారనమాట. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక సంస్థలాగో ఇది పెట్టేసుకొని చేస్తుంటారు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెట్టేసి ఒకటని అనేసి, అంతకుముందులో 2019 టైంలో అజయ్ కల్లాం రెడ్డి, ఐవీఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కలిసి కూడా ఒకటి పెట్టేసి తెలుగుదేశం మీద కామెంట్స్ చేయడం చేయట్లా. అలానే ఇలాంటి ఒక సంస్థ వీళ్ళు ఉండేసి వీళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్గా ఇది చేసి వీళ్ళు ఆ రిపోర్ట్ లాగా ఇది చేసి కామెంట్స్ చేశారనమాట. దాని మీద ఆ రోజే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయ్యేసి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, మేము ఆ రోజే క్లియర్ కట్గా స్టేట్మెంట్స్ ఇది ఇచ్చాము, అది 5 దాకా పోలేని ఓట్లు, ఆ తర్వాత నైట్ పోలేని ఓట్లు, అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అన్నీ కలిపి ఇవన్నీ కలిపేసి ఇచ్చాము, అది ముందు నుంచి ఉన్న ప్రొసీజరే, ఈ ఎలక్షన్కే కాదు అన్ని ఎలక్షన్స్ కూడా అని అనేసి. ఇంకేం చేస్తారు ఈసీ వాళ్ళు? చర్యలు తీసుకోవాలి కదా అని అనేసి అంటున్నాడు అనమాట ఇతను. ఇదే లాజిక్ ప్రకారం వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. మీకేంటి ఈ ఆరామస్తానే అనే అతను ఈయన ఇండియాలోనే పెద్ద సెఫాలజిస్ట్ని అని అనేసి ఈయన చెప్తారు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు అయినా నేను ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సీనియర్ జర్నలిస్ట్ని అది ఇది అని అనేసి ఈయన చెప్పుకుంటూ ఉంటారు. సాక్షి ఛానల్ చాలా పెద్ద ఛానల్ అని అనేసి చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఛానల్లో కూర్చొని ఇలాంటి వీళ్ళు దీని మీద ఈవీఎంలని ఇజ్రాయిల్ వాళ్ళు హ్యాక్ చేయొచ్చు, లేకపోతే ఎక్కువ ఓట్లతోటి కౌంట్ చేశారు ఇది ఇది అనేసి డిక్లేర్ చేసి వీళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇలా కామెంట్ చేసినందుకు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళు ఊరుకుంటారా? ఏమంటారు? అయ్యో ఏంది అన్యాయము, మేము కామెంట్ చేశాము, అది తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు అని అనేసి చెప్పొచ్చు. అలా కాకుండా ఇలా చర్యలు తీసుకోవటం ఏంటి నియంతృత్వం, ఏంటి డిక్టేటర్షిప్ అని అనేసి వీళ్ళే మాట్లాడతారనమాట. ఇదనమాట. ఇక నెక్స్ట్ ఇతను చేసిన 3వ కామెంట్ చూడండి. కానీ ఈ రోజు అసలు ఆ జడ్జిమెంట్ ఎటువైపు వెళ్ళింది అనేటువంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఎన్నికల కమిషన్కి ఒక అర్జీ పెట్టుకున్నారు. ఏమైనా అర్జీ పెట్టుకున్నారంటే, సరే సహజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 పోలింగ్ బూతుల్లో ఈవీఎంస్ని వీవీప్యాట్స్ని కంపేర్ చేయడం, పిలిచి కొత్త ఈవీఎం తీసుకొచ్చాము, మీరు ఓట్స్ పోల్ చేయండి, కౌంట్ చేసి ఇస్తాము. మేము కొత్త ఈవీఎం చెక్ చేయడానికి మేము డబ్బులు కట్టలేదు కదా. మా నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్ లో మీరు ఒక 12 పోలింగ్ బూతులకు అవకాశం ఇచ్చారు. ఆ 12 పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ 12 పోలింగ్ బూతుల్లో వచ్చినటువంటి ఈవీఎం ఓటు ప్లస్ వీవీప్యాట్ ని కంపేర్ చేసి చూపించండి మాకు అవసరం లేదు. అలా చెప్పడం కుదరదు. మీరు కొత్త తీసుకొచ్చాము, తలా ఒక 10 ఓట్లు వేసుకోండి, ఆ 10 ఓట్లు పడితే ఆ 10 ఓట్లు మళ్ళీ కౌంటింగ్ లో కనబడితే ఈవీఎంస్. ఇది ఎలా ఉంటుందంటే, ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది గుజరాత్ లో. సో బోయింగ్ వాళ్ళ విమానం, బోయింగ్ లో కంపెనీకి సంబంధించిన లోపాలు ఉన్నాయని అందరం అనుకున్నాం. బోయింగ్ వాడు రేపు లేదంటే ఇంకో కొత్త విమానం తీసుకొస్తాను, అందరూ ఎక్కండి, మళ్ళీ నేను ఫ్లై చేసి చూపిస్తాను. కొత్త విమానం కనుక ప్రమాదానికి గురి కాకపోతే మా లోపం ఏమి లేనట్టు,
కొత్త విమానం కూడా ప్రమాదానికి గురైతే మా లోపం ఉన్నట్టు అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఇది సమర్థనీయమా? అది. ఇది సమర్థనీయం కాదు. చూశారు కదండి, ఇతను అంటుంది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అంట రీకౌంటింగ్కి ఇది పిటిషన్ వేశారంట. అయితే ఎలక్షన్ కమిషన్ ఉండేసి ఇది కాదు, మేము వీవీప్యాట్ స్లిప్స్ని వెరిఫై చేయము, మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాము, ఇది అనేసి అన్నారు అనేసి మాట్లాడుతున్నాడు. దానికి మళ్ళీ దుర్మార్గంగా ఎయిర్ ఇండియా క్రాష్ తోటి ఇతను లింక్ పెట్టాడు అనమాట. మీకు చూస్తే ఇతను అంటుంది ఏంది, బాలినేని శ్రీనివాసరెడ్డి వీవీప్యాట్ స్లిప్స్ని వెరిఫై చేసుకోవడానికి పిటిషన్ వేసాడు అనేసి చెబుతున్నాడు కదా. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్. ఇందులో ఎక్కడైనా వీవీప్యాట్ స్లిప్స్ని వెరిఫై చేసుకోవడానికి పిటిషన్ అనేసి ఉందా? లేదు కదా. ఇక్కడ ఉందేంటి, బాట్ మెమరీని వెరిఫై చేసుకోవడానికి ఇది అనేసి కదా క్లియర్గా ఉంది. ఇందులో బాంట్ మెమరీ అనేసి అంటే మళ్ళీ కొందరు వచ్చేసి అదేదో తగలబెట్టడం ఇది అనేసి అనుకుంటారండి. మొన్న కూడా ఒక మేధావి అంటే ఆయన చలామణి అవుతుంటాడు కదా, ఉండవెల్లి అరుణ్ కుమార్ అని, ఇతను కూడా ఇలాంటి మాట్లాడాడు. ఒకసారి అతను కూడా క్లారిఫికేషన్ ఇస్తే సరిపోద్ది. ఒకసారి అతను మాట్లాడిన మాటలు కూడా చూడండి ఈ బాంట్ మెమరీకి సంబంధించి. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నేనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు, అందరికీ కూడా తిరుగుతుంది, ఈ కావాలంటే పెట్టండి. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖు ఇచ్చాడు. అప్పుడే 20 రోజులు ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఇచ్చాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి. 45 డేస్ టైం ఇచ్చిన యాక్ట్. ఇక అసలు 10 రోజులు మొత్తం డిస్ట్రాయ్ చేశాడంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ అసలు డిస్ట్రాయ్ చేసేటండి కంప్యూటర్ ఆన్లైన్. చూశారు కదండి, ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ అంటుంది ఏంటంటే ఈ ఈసీఐ మేనా ఒక సర్క్యులర్ ఇచ్చాడు, అందులో వచ్చేసరికి ఈ వీవీప్యాట్ స్లిప్ని వీటన్నిటిని ధ్వంసం చేయండి, కాల్ చేయండి అని అనేసి చెప్పాడు. ఏంటి అన్యాయం అని అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఆ మేనా గారు ఇచ్చిన సర్క్యులర్ ఇదే. ఇందులో మీకు ఎక్కడైనా కానీ డిస్ట్రాయ్ చేయండి కానీ తగలబెట్టండి అని కానీ ఉందా? లేదు కదా. మరి ఏ రకంగా ఇతను ఉండవెళ్ళి మాట్లాడుతున్నాడు? ఏ రకంగా అంటే ఇందులో బాండ్ మెమరీ అని అనేసి ఉంది కదా, ఈ బాండ్ మెమరీ అనే దాన్ని చూసి ఇతను తగలబెట్టేయటం అనుకుంటున్నాడండి. ఇది వీళ్ళ పరిజ్ఞానం, ఇది వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడే మాటలు. బాండ్ మెమరీ అని అనేసి అంటే అది మన మైక్రో కంట్రోలర్ ఉంటుంది కదా ఈవీఎంలో, దాంట్లో ప్రోగ్రామ్ అది 1 టైం రైట్ చేసి ఉంటుంది. 1 టైం రైట్ చేయగానే అది ఆ మెమరీని బాండ్ చేసినట్టు అనే మీనింగ్. ఒకవేళ వీళ్ళ సాక్షి పేపర్లోనే రాసిందే నమ్ముతాము అని అనేసి అనుకున్నా, సాక్షిలో కూడా ఒకసారి క్లియర్గా రాశారు, ఒకసారి చూడండి. బాండ్ మెమరీ అని అనేసి అంటే ఆ మైక్రో కంట్రోలర్లో నిక్షిప్తమై ఉన్న మెమరీ అని అనేసి, అంతేగాని తగలబెట్టం అని కాదు. ఇప్పుడు మనం జిమ్ జాగింగ్ చేస్తాము, చేసిన తర్వాత ఇన్ని క్యాలరీస్ బర్న్ అని అనేసి అంటే తగలబెట్టాము అని కాదు కదా మీనింగ్. ఇది సో ఇది ఆ ఉండవెళ్ళి మాట్లాడే మాటలు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఆరామస్థాన్ కామెంట్స్ మీటర్లోకి వచ్చేసరికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటి, అతను బాండ్ మెమరీ వెరిఫై చేసుకోవడానికి అనే దానికే పిటిషన్ వేసింది. ఏది ఆరామస్థాన్ చెప్పినట్టు వీవీప్యాట్ స్లిప్స్ వెరిఫై చేసుకోవడానికి ఇది అనేది కాదు. అలాగే ఈ బాండ్ మెమరీ వెరిఫికేషన్ దీనికి సంబంధించి ఎలా ఇచ్చారు దీని సర్క్యులర్ అనేసి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ని బేస్ చేసుకొని ఇది ఇచ్చాము అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ ఏది, ఇది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు బాండ్ మెమరీ అనేసి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేన్ని బేస్ చేసుకొని ఈ సర్క్యులర్ ఇచ్చింది క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను బేస్ చేసుకొని అనేసి. మీకు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది ఎందుకు వచ్చింది అంటే చాలామంది పిటిషన్స్ వేశారనమాట, ఇది మొత్తము వీవీప్యాట్ స్లిప్స్ని దీంతో మ్యాచ్ చేయాలి ఇది అనేసి అన్నట్టు. మీకు మనకి ఫస్ట్ నుంచి చూస్తే 2014లో ఏం జరిగిందంటే ఎలక్షన్ రోజు కేవలం ఒక వీవీప్యాట్ స్లిప్ ఒక ఈవీఎం తోటి మ్యాచ్ చేయాలి అనేసి ఒక ఇది ఉంది, అది ప్రొసీజర్ ఫాలో అయ్యారు. అయితే 2019 ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసేసి 50% వీవీప్యాట్ స్లిప్స్ ఈవీఎం తోటి మ్యాచ్ చేయాలి అనేసి వేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు ఉండేసి అలా కాదు, వాళ్ళు చెప్పినట్టు ఒకటి ఈవీఎం ఇది కరెక్ట్ కాదు, అలాగే మీరు చెబుతున్నట్లు 50% ఇచ్చేయటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందులు కూడా వస్తాయి, కాబట్టి 5 ఈవీఎంలని వెరిఫై చేసుకునే ఇది అనేసి ఆ రోజు 2019లో ఇచ్చిన జడ్జిమెంట్. దాని ప్రకారం ఎలక్షన్ కౌంటింగ్ రోజు 5 ఈవీఎంలని వీవీప్యాట్ స్లిప్ తోటి వెరిఫై చేస్తున్నారు, అది మ్యాచ్ అయితేనే ఇది అవుతున్నారు. 2024లో ఏమని వేశారంటే ఈ 50% ఇది వెరిఫికేషను ఇది అనేసి వేస్తే ఆఫ్టర్ ఎలక్షన్ దానికి సంబంధించి వీళ్ళు ఉండేసి సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, దానికి 50% అనేది కరెక్ట్ కాదు, 5% బాండ్ మెమరీ వెరిఫికేషన్కి సంబంధించి. ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఈ 5% ఈవీఎంలని వీవీప్యాట్ స్లిప్లని వెరిఫై చేయటము అది కూడా ఏంటి రీకౌంటింగ్ దాంట్లో అనేసి అంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి.
మీకు 5% ఈవీఎంలు అంటే లెట్సే మన అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి 250 ఇలా ఉంటాయి. అంటే దాదాపుగా ఒక 12 ఈవీఎంలని ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎంపీ నియోజకవర్గానికి వచ్చేసరికి మొత్తం కలిపి దాదాపుగా ఒక 80 తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 80. అంటే ఒక్కదానికి రీకౌంటింగ్ దానికి వేస్తే పిటిషను దాదాపుగా 160 ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్లని బేచ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనకి కౌంటింగ్ రోజు వచ్చేసరికి మాకు అంత మ్యాన్ పవర్ ఇదంతా ఉంటుంది, కానీ రీకౌంటింగ్ దానికి ఇది పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ అంత మ్యాన్ పవర్ను పెట్టేసి వీటన్నిటిని వెరిఫై చేసుకోవాలి అంటే చాలా చాలా టైం పట్టుద్ది. రిజల్ట్స్ డిక్లేర్ కూడా మళ్ళీ అఫీషియల్గా చాలా టైం పట్టుద్ది. దీన్ని అవకాశంగా తీసుకొని చాలా రాజకీయ పార్టీలు, చాలా రాజకీయ నాయకులు కూడా వచ్చేసి అందరూ వచ్చేసి ఆ పిటిషన్స్ వేసేస్తారు అన్నట్లు వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఇదంతా చేశారు. అలాగే వీళ్ళు చెప్పింది ఇంకోటి ఏంటంటే, మీకు ఈవీఎంల మీద డౌట్ ఉంటే ఈవీఎం ఆ రోజు ఎలక్షన్ రోజు ఫస్ట్ మీ ఏజెంట్లు అందరూ ఉంటారు, అందరి ముందే మాక్ పోలింగ్ ఇది చేస్తాం, అది కరెక్ట్గా ఉంది అన్న తర్వాతే వెళ్ళేసి ఎలక్షన్ దీనికి వెళ్ళిపోతాము. అలాగే ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రోజు కూడా ఆ ఈవీఎం వీవీప్యాట్ స్లిప్ని 5టిని మ్యాచ్ చేస్తాం, 5 ఈవీఎంలతోటి 5 వీవీప్యాట్ స్లిప్లతోటి, అది కూడా కరెక్ట్గా ఉంది అన్న తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం. ఇంకా మీకున్న డౌట్ అలా ఏంటిది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అండ్ రిజల్ట్స్ మధ్యలో ఈవీఎంలను ఏమన్నా ఇది చేశారు అనే దాని మీద కదా మీరు రీకౌంటింగ్ అడిగేది. అప్పుడు ఆ ఈవీఎం మిషన్స్ని వెరిఫై చేసుకుంటేనే సరిపోద్ది కదా అన్నట్లు ఈసీఐ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికి కన్విన్స్ అయ్యి అవును కరెక్టే అని అనేసి, సో రీకౌంటింగ్కి వచ్చేసరికి 5% ఈవీఎంలని బాండ్ మెమరీని వెరిఫై చేసుకునేటట్లు అని అనేసి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన జడ్జిమెంట్, ఇదే జడ్జిమెంట్ క్లియర్గా అనమాట. దానికి సంబంధించే దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా క్లియర్గా బాండ్ మెమరీ వెరిఫికేషన్ అనేసి పిటిషన్ ఇదన్నీ వేసుకున్నాడు. అలాగే ఒక్కొక్క ఈవీఎంకి వచ్చేసరికి 40,000 రూపాయలు అనమాట ఆ రోజు డిపాజిట్ చేయాల్సింది. అలానే డిపాజిట్ చేసేసే ఇది చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ రూల్ మార్చారు, 40,000 కాదు 20,000 అని అనేసి, అది వేరే విషయము. సో ఆ రోజు అంతే పిటిషన్ వేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసరికి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే బీఏఎల్ నుంచి, ఈసీఎల్ నుంచి ఇంజనీర్స్ని వీళ్ళని తీసుకొచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి ఈవీఎంస్ అంటే ఆయన ఏవో 12 ఈవీఎంలను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి మీద ఈ మాక్ పోలింగ్ చేయండి అని అనేసి అంటే అతను ఉండేసి తూచి నేను ఎలా కాదు, నాకు వీవీప్యాట్ స్లిప్ని వీటన్నిటిని వెరిఫై చేయాలి ఇది అని అనేసి అన్నారు. దానికి వాళ్ళు ఉండేసి ఇదిగోండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ ఇది, దాన్ని బేస్ చేసుకొని మేము ఇచ్చిన ఎస్ఓపి ఇది, ఇదే జరుగుద్ది కానీ మీరు చెప్పినట్లు ఇలా జరగదండి ఇది అని అనేసి అంటే అతను అది కాదు ఇది అని అనేసి హైకోర్టుకి వెళ్ళాడు అనమాట. హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది. ఇది జరిగింది. ఇక్కడ హైకోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు అదే చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే సర్క్యులర్ ఇచ్చింది. అలాగే ముందే మాక్ పోలింగ్ ద్వారా వెరిఫై చేసుకున్నారు. అలాగే రిజల్ట్ రోజు ఈవీఎం వీవీప్యాట్ స్లిప్ని వెరిఫై చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మైక్ పోలింగ్కి ఇదంతా అవకాశం ఇదంతా ఇచ్చారనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇతను ఉండేసి ఎయిర్ ఇండియా క్రాష్ తోటి దీన్ని కంపేర్ చేస్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ ఏంటి ఏదో కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి ఇది చేస్తామని అనేసి అలా ముందే ఈవీఎంలను వెరిఫై చేసుకున్నారు మాక్ పోలింగ్ ద్వారా. ఈ వీవీప్యాట్ స్లిప్ని 5 స్లిప్ని ఆ రోజు కౌంటింగ్ రోజు చేసుకున్నారు. మళ్ళీ తర్వాత కూడా ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అదే ఈవీఎంలు ఏదైతే ఈయన సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఎలక్షన్ ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో వాటినే తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు మళ్ళీ వెరిఫై చేసుకోమని. అంతేగాని ఈయన చెబుతున్నట్టు కొత్త ఏరోప్లేన్ తీసుకొచ్చి ఇది మొత్తం వెరిఫై చేసుకోమని అన్నట్టు కాదు. ఆ వీళ్ళు వాడిన దాన్నే తీసుకొచ్చి ఇందులో ఏం తప్పు ఉందో ఎక్కడ తప్పు జరిగిందో చూపించమని అడుగుతున్నారు. అది లేని దాన్ని ఇతను ఉండేసి క్రాష్ అయిపోయింది తప్పు అయిపోయింది అన్నట్లు ఇతను మాట్లాడుతూ ఉన్నారు. ఏమనాలి వీళ్ళని? సో మొత్తంగా ఇదండి వీళ్ళు చేస్తున్న 3 కామెంట్లు. ఏది ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా హ్యాకింగ్ ఇవన్నీ అనేసి అంటే మీకు అది వచ్చేసరికి అది స్మార్ట్ డివైజే కాదు ఈవీఎం అనేది, అది స్టాండర్డ్ అలోన్ డివైస్. యూఎస్లో ఉన్న ఈవీఎంస్కి మన ఈవీఎంస్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఏ నెట్వర్క్ తోటి దేనితోటి కనెక్ట్ అనేది కాదు, అసలు దేనితోటి కనెక్ట్ కాని డివైస్ని మనం ఏ విధంగా హ్యాక్ చేయగలుగుతాము అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలి నుంచి రేజ్ చేస్తున్న క్వశ్చన్. ఇంతవరకు ఎవరు దాన్ని ప్రూవ్ చేసింది కూడా లేదనమాట, అది హ్యాక్ చేయడం జరిగింది అనేసి కానీ ఇది కానీ. అలాగే ఇతను చెబుతున్నట్టు నా సర్వే 99% సక్సెస్ ఇది అనేసి అంటున్నాడు కదా. ఈయన సర్వేలు 2014లో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తప్పు, 2020లో బై ఎలక్షన్లో ఇచ్చిన తప్పు, 24లో ఈయన 4 సార్లు సర్వే ఇస్తే ఆంధ్రప్రదేశ్ మీద 3 సార్లు ఈయన ఆరామస్తాంది తప్పు అనేసి ప్రూవ్ అయింది.
అలాగే 12% ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారు అని అనేసి ఈయన ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఇస్తుంది కూడా, అది కూడా తప్పు. మీకు ఏంటి అది 5 దాకా పోలేని ఓట్లు, ఆ తర్వాత నుంచి పోలేని ఓట్లకు సంబంధించి మొత్తం కూడా రికార్డెడ్గా ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఆ రోజు ఏదైతే ఎలక్షన్ జరిగిద్దో ఆ ఎలక్షన్ రోజే అన్ని బూతుల్లో కూడా ఎవరు పార్టీ ఏజెంట్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఫామ్ 17C మీద ఎన్ని ఓట్లు పోలేని అని అనేసి వాళ్ళు రాసి డిక్లేర్ చేసి సంతకం చేసిన తర్వాత ఆ ఈవీఎంని సీలేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజు అదే ఈవీఎంస్ని తీసుకొచ్చి ఆ సీల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు. అలాగే ఫామ్ 17C ప్రకారము ఆ ఎలక్షన్ రోజు ఎన్నైతే పోలేని అని అనేసి వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చారో అన్ని పార్టీల వాళ్ళు, అదే కౌంట్ ఈ రోజు ఉంటేనే కౌంటింగ్ వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. సో అవన్నీ మ్యాచ్ అయినాయి. అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, మనకి ఇదివరకు ఎలక్షన్స్లో కూడా 2019లో కూడా అర్ధరాత్రి దాకా ఎలక్షన్స్ జరిగితే ఆ తర్వాత 2 రోజులకి మొత్తం కౌంట్ కలిపి 80% అని ఇచ్చారు. 2024లో 81% అని ఇచ్చారు. అలాగే ఒడిశా కానీ మహారాష్ట్ర కానీ అన్నిట్లో కూడా అలానే ఇచ్చారు. ఇదే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడే డిక్లేర్ చేసి ఇదంతా చెప్పింది అనమాట. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్కి సంబంధించి ఇతను అన్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి వేసింది వీవీప్యాట్లో వెరిఫికేషన్ కానే కాదు, అతను వేసింది బౌండ్ మెమరీకి వెరిఫికేషన్, దానికి సంబంధించి ఆ పిటిషన్ వేసింది. కాకపోతే ఆ తర్వాత ఉండి ఆయన ఇది కాదు వీవీప్యాట్ స్లిప్స్ అని అనేసి అన్నాడు. దానికి సంబంధించి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అందులో చూపించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సర్క్యులర్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకుని ఇచ్చింది అని అనేసి ఇచ్చారనమాట. ఇది మొత్తంగా ఈ రకంగా అన్నీ క్లియర్గా కనపడతా ఉంటే వీళ్ళుండేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారండి. ఏంది చెప్పిందే చెబుతూ ఉన్నారనమాట. మీకేంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా రిజల్ట్స్ రోజు చూడండి, ఆయన చెప్పిందేంటి, ఏదో జరిగింది, అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయో తెలియదు, ఏదో జరిగింది అనిపిస్తుంది, ఆధారాలు లేవు అని అనేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. అదే ఆర్గ్యుమెంటే ఇంత కంటిన్యూ చేస్తూ ఉంటాడు, ఇదంతా చేస్తూ ఉన్నాడనమాట. మరి 2019లో ఏమైందంట ఇదే దానికి సంబంధించి, 2019లో 150 గెలిచినప్పుడు అప్పుడేం లేదా, బాగానే ఉందా? సో మొత్తంగా ఇదండి.